వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం. బనగానపల్లె పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు, రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు, ప్రస్తుతం టీడీపీ నాయకుడు, టీడీపీ కార్యకర్త సయ్యద్ హైదర్తో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాము. వారు టీడీపీలో ఉన్నారు. టీడీపీ గురించి, వాళ్ళ నాయకుని గురించి కొన్ని విషయాలు అడిగి ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సార్ నమస్తే. సయ్యద్ హైదర్ గారు, మీరు ప్రస్తుతము టీడీపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఇంతకు మునుపు మీరు వైసీపీ పార్టీలో కొనసాగారు. ఈ మధ్యనే టీడీపీ పార్టీలోకి వచ్చారు. రావడానికి కారణాలు ఏమైనా తెలియజేయగలరా సార్? ముందుగా విజన్ అమరావతి ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేనైతే వైసీపీలో నాకు అనుభవం ఉన్న వరకు, నాకు తోచినంత వరకు కార్యక్రమాలు చేసినాను, సహాయ సహకారాలు అందించినాను. 15 సంవత్సరాలు తగ్గకుండా నేను మన రామరెడ్డి అన్న గారి యొక్క రాజకీయ జీవితంలో ప్రతి అంశం మీద నేను పనిచేసినాను. చురుకుగా చాలా వరకు న్యాయంగా అయితే నేను బనగానపల్లి హోటల్స్ యొక్క టీ స్టాల్స్, బేకరీస్ యొక్క అధ్యక్షుడిని. గత 5 సంవత్సరాలుగా పార్టీకైనా కానీ, నా యొక్క వర్గానికైనా కానీ సముచిత న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ప్రస్తుతానికి నేను గత 1 నెల కాలం నుంచి వైసీపీను వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. నాయకులతో ఎలాంటి మనస్పర్ధలు లేదు. ఏదో చిన్న కొద్దిపాటి చిన్న నాయకులు, చిన్న 2వ స్థాయి క్యాడర్లో చెందిన నాయకులు తప్పిదాల వల్ల, కొంతమంది అధికారుల తప్పిదాల వల్ల కొన్ని అవమానాలకు లోనైనాను. కాబట్టి అక్కడ పార్టీ వీడి వాళ్ళకు కొంతమందికి తెలియజేసి పార్టీ వీడి మన బీసీ జనార్దన్ రెడ్డి గారి పిలుపు మేరకు వచ్చి తెలుగుదేశం పార్టీ మా ఇంటి దగ్గరనే ఏర్పాటు చేసి, ఒక సభ ఏర్పాటు చేసి, బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ప్రతిరోజు బీసీ జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన పనిచేస్తూ నా వర్గం యొక్క, నా యొక్క పూర్తి సహాయ సహకారాలు బీసీ జనార్దన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీకి అందజేస్తూ పనిచేస్తూ ఉన్నానని ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. సార్, మీరు సుదీర్ఘకాలంగా వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి అమ్మడి దాదాపు 15 సంవత్సరాలు మీరు సుదీర్ఘకాలంగా చేశారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ పార్టీలోకి వచ్చారు. మీ క్యాడర్ను తీసుకొని వచ్చామంటున్నారు. మీకు ఎటువంటి ఆహ్వానం అందింది? మీకు ఎటువంటి సముచిత స్థానం ఇస్తామని వాళ్ళు ఏమైనా మీకు తెలియజేయడం జరిగిందా బీసీ జనార్దన్ రెడ్డి గారు? మీకు దాని గురించి కొంచెం వివరించండి సార్. సముచిత స్థానం అనేది నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. పని చేస్తాను అంతవరకే కానీ దానికి తగినంత గుర్తింపు అయితే నేను కోరుకోలేదు. ఎప్పుడు ఎక్కడైనా కానీ పని చేసినాను, ఇక్కడ కానీ అదే సేమ్ టు సేమ్. కాకపోతే ఆయన ఆహ్వానం నాకు అందడం, నాకు ఇక్కడ కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు జరగడం, నేను నాయకులకు సపోర్ట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేసినా కానీ చెప్పుడు మాటలు విని నాయకులు, అధికారులు నన్ను కొంచెం కొన్ని విషయాలలో దూరం పెట్టడం, కొన్ని నాకు అన్యాయాలు జరిగినాయని నేను భావించడం, తగిన సమపాళ్లలో నాకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల నేను నా యొక్క మనసును బాధకు గురి చేసుకొని, నేను బాధపడి 10 మందిలో నేను కొంతవరకు మానసికంగా కొంతవరకు బాధపడి అక్కడ నుంచి రావడం జరిగిందే తప్ప నాకు వేరే ఏవీ లేవు. నేను ఎలాంటి దాన్ని కోరుకోలేదు. ఎలాంటి నా యొక్క సొంతంగా ఎలాంటి అభివృద్ధికి కూడా నేను ఈ పార్టీ మారే అవకాశాలు లేదు, మారను. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే నేను బీసీ వర్గానికి పని చేస్తాను. ఇంకొక మాట చెప్తాను, 2 నాయకులు ఉన్నారు. 2 సమపాళ్లలో మంచి అభివృద్ధి చేయగలిగిన నాయకులే. బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయన గురించి చాలా వరకు నేను విన్ని తెలుసుకున్నట్టువే ఉన్నాయి. రామిరెడ్డి గారితో కొన్ని 100 సార్లు కూర్చొని లేచిన మనిషిని, చాలా తెలుసు, దగ్గరగా తెలుసు. ఆయన కూడా మంచి నాయకులే. బీసీ జనార్దన్ రెడ్డి కూడా మంచి నాయకులే. సార్, ఇప్పుడు ఇద్దరి దగ్గర మీరు చూశారు, రామిరెడ్డి గారిని దగ్గర చూశారు, ఇప్పుడు బీసీ జనార్దన్ దగ్గరికి వచ్చారు. మీరు వీరి ఇద్దరిలో సమర్థవంతుల నాయకుడు ఎవరని మీరు సమర్థిస్తారో వివరించగలరా సార్? మంచి ప్రశ్న వేసినారు. ఏ రాజకీయ నాయకుడైనా కానీ, ఒక అధికారులైనా కానీ
ప్రతిపక్షం సమర్థవంతంగా ఉన్నప్పుడు మాత్రమే పాలకపక్షం మంచిగా పనిచేస్తుంది. గడిచిన 5 సంవత్సరాలలో ప్రతిపక్షం సమర్థవంతంగా ఉంది కాబట్టి ప్రస్తుతం మన రామిరెడ్డి గారు ఏం పని చేసినా కానీ ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకునే చేసినారు. అంతకుముందు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా చాలా ఎన్ని వీలైతే అన్ని అడిగిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుకుంటూ ప్రజలలో తన యొక్క వాళ్ళు రాజకీయాల్లో లేకపోయినా కానీ ప్రజల గురించి పనిచేసే వ్యక్తి అతను, మాకు తెలుసు. కాకపోతే రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ప్రతి మంచి వ్యక్తికి అవసరం, పదవి అనేది అవసరం. ఈ పదవి ఇప్పుడు ఆయనకు వస్తే బనగానపల్లిని ఇంకా ఎంతవరకు అభివృద్ధి చేస్తారా అనేది ఇంక ప్రతి క్షణక్షణం మన ప్రజలలో ఉత్కంఠ జరుగుతూ ఉంది. ఇప్పుడైతే ఆయనకు పదవి అవసరం ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఆయన గెలిచి పై స్థాయిలో మనకు రాజకీయంగా అతనికి మంచి అనుభవం ఉంది, మంచి నాయకుడు, గొప్ప నాయకుడు. రామిరెడ్డి గారితో ఏ మాత్రం తీసిపోరు, అంతకన్నా మంచిగానే అభివృద్ధి చేయగలుగుతారు. ఏ వ్యక్తినైనా కానీ ఆకట్టుకునే ఒక స్వభావం మన బీసీ జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఉంది. అది నేను దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈసారి మాత్రం బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రజలలో ఆదరాభిమానాలు చాలా బాగున్నాయి. ప్రతిరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాన్వాసింగ్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఉన్నంత ఆదరణ అభిమానాలు నేను గతంలో ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మీరు క్యాన్వాస్లో పాల్గొంటున్నారు, ప్రచారంలో తిరుగుతున్నారు టీడీపీ ప్రభుత్వం గురించి. మీరు ఏ విధంగా సూపర్ 6 అనే పథకాలు ప్రభుత్వం తీసుకొని వచ్చింది టీడీపీ ప్రభుత్వము, దాని గురించి మీరు ఏ విధంగా వివరిస్తున్నారు ప్రజల్లో, దాని గురించి ఎటువంటి స్పందన వస్తుంది? మీరు ఈ సూపర్ 6 ద్వారా మీరు గెలుస్తామని గ్యారంటీ ఉందా మీకు? మంచిది. ఇప్పుడు సూపర్ 6 అనేది ఇప్పుడు ప్రతి ప్రచార పార్టీకి ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో అనేది ఇంపార్టెంట్. మేనిఫెస్టో అనేది ఏ ప్రచారానికైనా ఏ పార్టీకైనా మేనిఫెస్టో తయారు చేసిన తర్వాతనే పబ్లిక్లోకి వచ్చి ఓట్లు అడగడం జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 అద్భుతంగా మరియు అమోఘంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అంతగా అభివృద్ధి చేయలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి కొత్త ప్రణాళికలు పెట్టలేదు. ప్రజల గురించి, మనకు ఎంప్లాయీస్ల గురించి, టీచర్స్ ఏదైతే టీచర్స్ ఉద్యోగాల గురించి బాధపడుతున్నారో డిఎస్సి గురించి, ఇంకా రైతుల గురించి ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. ఇంకా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ గురించి అయితే ఏం చెప్పలేదని చెప్పొచ్చు. ఏమైనా మనం పెట్టిన ఈ కార్యక్రమాలలో అభివృద్ధి దిశగా వైసీపీ వెళ్ళట్లేదు. ఇంకొక మాట చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాలలో వీళ్ళు వైసీపీ పార్టీ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అతి కష్టం మీద చాలా కష్టంగా చాలా బాధ ఏదన్నా కానీ ఎదుర్కొని చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని చాలా వరకు ముందుకు తీసుకువెళ్ళినారు. పథకాలు ఇచ్చే పరిస్థితి ఉండి అభివృద్ధి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఫండ్స్ లేవు, అందరూ చూస్తున్నదే, ఆనందంగా ఇవ్వలేదు. ప్రతిదీ టైం గడువు కొద్ది వెళ్ళిపోయింది. ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పటికీ మనకు 2 పథకాలకు బటన్ నొక్కి పెట్టేసినారు. మన బనగానపల్లె వేదికగా ఈబీసీ నేస్తం అనేది ఒకటి 5,000 పైచీలకు కోట్లు ఉన్నాయి దానికి పెండింగ్. అది ఎప్పుడు వేస్తారని ప్రజలు నమ్ముతారు? అంతకు ముందు 10 రోజులు వస్తుంది, వారం వస్తుంది అని చెప్పినారు. అయిపోయి కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోతుంది. ప్రభుత్వాలు మారితే వాళ్ళ పరిస్థితి ఏమి? ఇంకొకటి, అంతకుముందే ఒక మహిళలకు సంబంధించి 18,750 రూపాయలు ఇవ్వవలసి ఉంది. ఆ బటన్ అయితే అంతకుముందే ప్లే చేయడం జరిగింది. ఇంతవరకు అది రాలేదు. ఈ 2 బటన్స్ వర్తేసినప్పటికీ ఇప్పటికీ ప్రజలలో ఒక ఆందోళన గురైంది. ఏమని? వచ్చే భవిష్యత్తులో 5 సంవత్సరాలలో ఈ పథకాలు, ప్రభుత్వ పథకాలు అభివృద్ధి అంటే జరగలేదనుకోండి, కనీసం ప్రభుత్వ పథకాలైనా మనకు సమపాలనలు అందుతున్నాయా అంటే లేదనే చెప్పుకోవచ్చు. మొదటి సంవత్సరం ఇచ్చిన అభివృద్ధి పథకాలు 2వ సంవత్సరానికి తగ్గినాయి. 2వ సంవత్సరం ఇచ్చిన అభివృద్ధి పథకాలు 3వ సంవత్సరంలో తగ్గినాయి. ఈ విధంగా ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం బాబు గారి మేనిఫెస్టో గురించి మాట్లాడదాం, సూపర్ 6 గురించి మాట్లాడదాం. పేరుగా సూపర్ 6 కానీ మినిమం 20కు పైగా దాంట్లో మనకు మంచి ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్త్రీలను ఆకట్టుకుని కొన్ని పథకాలు చెప్తాను. ఉచిత సిలిండర్లు 3 అంటున్నారు, ప్రతి సంవత్సరం 3 ఇచ్చేస్తారు. ఉచిత బస్సు సౌకర్యం అంటున్నారు,
తల్లికి వందనం అనే ఒక స్కీమ్ మంచిగా ఉంది, చాలా బాగుంది, అమ్మఒడి లాంటిది. ఇందులో ఒక్కరికి మాత్రం ఇవ్వట్లేదు, ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు, ఎంతమంది ఉన్నా కానీ పిల్లవాళ్ళలో మనం చదువుకునే పిల్లవాళ్ళకు ఖచ్చితంగా తల్లికి వందనం అనే స్కీమ్ కింద లబ్ధి చేకూరుస్తామని చెప్పడం జరిగింది. ఆడబిడ్డ అనేది ఉంది. ఇందులో ప్రతి మహిళ 18 సంవత్సరములు నిండిన ప్రతి మహిళకు 59 సంవత్సరములు వచ్చేంత వరకు 1500 రూపాయలను కేటాయించడం జరుగుతుంది. 60 సంవత్సరం నుంచి వాళ్ళకు మళ్ళీ వృద్ధాప్య పింఛన్, బీసీ వర్గాలకైతే 50 సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛన్లు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు 20,000 రూపాయలు, ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు. బిందు సేద్యం లాంటి కొన్ని సేద్యం చేసే పరికరాలకైతేనేమి 90% రాయితీలతో కల్పించి వాళ్ళకు కూడా మంచిగా ఆదుకోవడం జరుగుతుంది. ఇంకా ఏ విషయానికి ఏ వర్గానికైనా కానీ, ఇప్పుడు మనం చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్లకు తగిన రాయితీలు, ఉచిత కరెంట్ బిల్లులు, మరమగ్గాలు ఉండే వాళ్ళకి 500 యూనిట్లు, లేని వాళ్ళకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. కరెంట్ బిల్లులు తగ్గించకపోయినా పర్వాలేదు కానీ పెంచాము అనే మాట ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా పబ్లిక్లోకి చాలా మంచిగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే, స్త్రీలకు ఆదుకునేందుకు అన్ని విధాలుగా ఆలోచించినారు. పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు 4,000 చేస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారికి 6,000 ఇస్తున్నారు. 100% అంగవైకల్యం ఉన్న వారికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ పథకం చూసుకున్నా కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చదువుకున్న పిల్లలు ఉండరు. మొట్టమొదటి సంతకం డిఎస్సి మీదనే చేస్తాననడం చాలా హర్షించదగ్గ విషయం. చదువుకున్న యువత ఇప్పట్లో ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మారుతుందా, ఎప్పుడెప్పుడు డిఎస్సి తీసుకురావాలా అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. వాళ్లకు ఉద్యోగం ఇవ్వడంలో జాప్యం జరిగితే ప్రతి నెల 3,000 రూపాయలు, గతంలో కూడా 2,000 ఇచ్చినారు, ఇప్పుడైతే 3,000 రూపాయలు, ఒక్కరు ఉంటే ఒక్కరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ఎంతమంది ఉంటే అంతమందికి కేటాయించడం జరుగుతుంది. అదైతే బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థను తీసివేస్తున్నారు అని ఒక అపవాదు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా న్యాయం చేస్తున్నారు. వాళ్ళు కూడా మన పార్టీలోకి వచ్చి విలీనమైతే ఇదే వాలంటీర్ వ్యవస్థను, ఇదే వాలంటీర్లను కూడా మనం సక్రమంగా వీళ్ళని కొనసాగిస్తాం. 10,000 జీతం ఇస్తున్నాము, 5,000 రూపాయల జీతాన్ని 10,000 చేస్తున్నాము, వీరిని కొనసాగిస్తాము. కాకపోతే వాళ్ళు చేయవలసింది ఏంటంటే, మరి పార్టీలోకి, మన పార్టీలోకి వచ్చి పనిచేస్తే వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. పైనుంచి కింది వరకు అందరు ఆలోచిస్తున్నారు. మేనిఫెస్టోలు పక్కన 2 పెట్టుకొని ఎవరికి ఏం ఓటు వేస్తే లబ్ధి ఉంది అనేది ప్రతి ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. అన్ని సర్వేలు చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. పైనుంచి మనము ఖచ్చితంగా ప్రభుత్వం మార్పు అది సాధ్యమైపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మన బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి చెప్తాను మాటలు. ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిచినారు, పైనుంచి ప్రభుత్వం నెలకొందనుకోండి, మంచి క్యాడర్లో ఉండే ఒక మంత్రి పదవి అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. బనగానపల్లె వరకు ఇంతవరకు ఒక్క మంత్రి లేరు. ప్రజల్లో అదే ఉంది సార్, బీసీ జనార్దన్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అంటున్నారు. వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. దాని గురించి మీరు ఇప్పుడు చెప్పండి. ఖచ్చితంగా అండి. నేను చెప్పేది కాదండి, చిన్న పిల్లవాళ్ళని అడిగినా కానీ జనార్దన్ రెడ్డి గారికి మంత్రి పదవి రావడం ఖాయం. అది అయిపోయింది. ఏ కేడర్లో ఇస్తారు, ఎంతవరకు మంచి ప్రతిభావంతులు కాబట్టి మంచి కేడర్లోనే మంత్రివర్గం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మనము మెజారిటీ, ఇప్పుడు మనం పోరాటం అంతా మెజారిటీ గురించి చేస్తున్నామండి. నేను పార్టీలోకి విలీనమైనప్పుడు, నేను పార్టీలోకి రావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు పార్టీలో ఇంత చలనం లేదన్నమాట నాకు తెలిసి. నా వరకు నేను చెప్తున్నాను. ఈ గడిచిన గత నెలన్నర నుంచి విపరీతమైన చలనం స్టార్ట్ అయిపోయింది. గెలుపు 1 సైడ్ జరిగిపోతుంది, వారు 1 సైడ్ అన్నట్లుగానే జరిగిపోతుంది. విజయం అయితే పక్కా అయిపోయిందండి. మనకు మంత్రి పదవి ఏది అనేది కానీ మన పబ్లిక్లో టాక్ జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. మాకు ఒక సెంటర్లో కూర్చొని పబ్లిక్తో వ్యాపారాలు చేసే వ్యక్తులుగా చెప్తున్నాను. మన బనగానపల్లె వరకు చాలా వరకు బెట్టింగ్లు కూడా చేస్తున్నారు. నేనైతే దీనికి నేను వ్యతిరేకిని. ఇలాంటివి చేయకూడదు. యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఈ బెట్టింగ్ కూడా మనకు చాలా మంచి పద్ధతి కాదు. ఇవి కానీ జరుగుతున్నాయి. నేను ఎక్కడ కనిపించినా కానీ వద్దు నాన్న, ఇది తప్పిది అని చెప్తాను. కానీ బెట్టింగ్లు వరకు లక్షలలో కానీ బెట్టింగ్లు జరిగే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు చెప్తుంటే వింటున్నాము.
అదే బనగానపల్లిలో అట్లా రామిరెడ్డి జనార్దన్ రెడ్డి ఎలక్షన్లో నిలబడినారు అంటే ఖచ్చితంగా ఇది ఒక పరిణామం కింద చూసుకొని ఇటువంటి బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయని దృష్టికి వస్తున్నాయని ఎక్కడంగా బయటికి రాలేదు సార్. ఇంకోటి సార్, మీరు చెప్పినట్టుగా వైసీపీ ప్రభుత్వం మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన కార్యక్రమాలు, మేము చేసిన సంక్షేమాలు, మేము అందించిన పథకాలు చూసి మాకు ఓటేయని అడుగుతున్నారు. మీరు సూపర్ 6 తీసుకొని జనాల్లోకి వెళ్తున్నారు. సూపర్ 6లో మంచిగా ఉంది, జనాలు ఓట్లు వేస్తారని మీరు చెప్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు అధికార నాయకులు మేము ఇవి పథకాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నాము, మరి ఈ సూపర్ 6 ద్వారా, సూపర్ 10 ద్వారా ఏ విధంగా చేయగలరు ఈ ముఖ్యమంత్రి అయితే నారా చంద్రబాబు నాయుడు అని ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరు ఏమైనా సరైన సమాధానం చెప్పగలరా? మీరు ఏ విధంగా సంపద సృష్టించి ఈ పథకాలన్నీ ముందుకు తీసుకోపోవాలనే ధైర్యం మీ నాయకునికి ఉందా? ఆ విషయాన్ని ఏమైనా వివరించగలరా సార్? ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. మన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు అనుభవజ్ఞులు. ఆయన గారు ఇప్పుడు ప్రపంచంలో దేశాలు కొన్ని దేశాలు కానీ ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం మారితే పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళు కానీ బహుశా ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే అంతకుముందు సాఫ్ట్వేర్ రంగాలు అయితేనేమి, కొన్ని లూలు మాల్స్ లాంటి వ్యాపార సంస్థలు అయితేనేమి పెట్టుబడులు ముందుకు వచ్చి ప్రభుత్వం మారగానే ఎన్నిక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసు. కాకపోతే ఈసారి ప్రభుత్వం మారగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నచ్చి భరోసాతోటి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. అభివృద్ధిని జరిపి, మన యొక్క కార్యక్రమాలు జరిపి, వ్యాపార అభివృద్ధులు జరిపి, పెట్టుబడులు ఒక విస్తృత స్థాయిలో పెట్టుబడులు కేటాయింపజేసి, వాళ్ళకు భూములు కేటాయింపజేసి, ఖచ్చితంగా ఇక్కడ మనకు పెట్టుబడుల ద్వారా మనకు వ్యాపారాలు అభివృద్ధి చేయాలి. దాని ద్వారా మనకు లాభాలు ఉంటాయి, ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటాయి. అభివృద్ధి జరిగినప్పుడు, మన పెట్టుబడులు పెట్టించగలిగినప్పుడు, మనకు ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు సంపద అనేది సృష్టించబడుతుంది. ఖచ్చితంగా అది ఎక్కడైనా కానీ వాస్తవమే. ఇప్పుడు ఈ జరిగిన 5 సంవత్సరాలు చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద కంపెనీలు లేవు, లక్షల కొద్ది ఉద్యోగాలు లేవు, వేల కొద్ది కంపెనీస్ లేవు. ఇప్పుడు ఆ కంపెనీస్ రావడం వల్ల సంపద అయితే సృష్టించబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్పేది అదే, సంపద సృష్టిస్తాం, పూర్ టు రిచ్ అంటే ఏంది, ప్రతి ఒక్కరికి ఒక బీద వర్గాలను ధనికులుగా చేసే ప్రయత్నమే చేస్తాము. ఈ పెట్టుబడులు రావడం వల్ల మనకు ఇప్పుడు చిన్న వ్యాపారమైనా కానీ ఏదైనా జరిగితేనే కదండి ఆదాయం. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ విపరీతమైన పెట్టుబడులు వచ్చినప్పుడు, జరిగే ఆ సంపద సృష్టించబడినప్పుడు ఇవన్నీ మనకు అప్పులు కానీ కొంతవరకు పేపర్లలో అక్కడిక్కడ చదువుతున్నాం. ఇంకా అప్పులు పుట్టలేదు, మన గడిచిన ఒక జగన్ గారి ప్రభుత్వంలో అప్పులు పుట్టడం లేదు. ఆయనతో అయినప్పుడు జీతాలు వేస్తాము, పింఛన్స్ ఇస్తాము. కాకపోతే మన ప్రభుత్వ పింఛన్లు అయితేనేమి, మన ఫండ్స్, మన రిటైర్ అయిన ఉద్యోగాలకు ఫండ్స్ అయితేనేమి, ప్రభుత్వ జీతాలకు మనకు 1వ తేదీ రావాల్సిన జీతాలు 10వ తేదీ వచ్చిన రోజులు కానీ ఉన్నాయి. పెన్షనర్స్ అయితేనేమి, ప్రభుత్వ పెన్షనర్స్ సంపద తక్కువ. ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు కూడా హైటెక్ సిటీ తెచ్చింది అయినా, సాఫ్ట్వేర్ తెచ్చింది అయినా, అభివృద్ధి మంచిది అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పడం జరిగింది. అవి మేము చూసినాం, ప్రజలకు తెలుసు. కాకపోతే అప్డేట్ నాలెడ్జ్ తోటి ఆలోచిస్తారు, మంచిగా అప్డేట్ నాలెడ్జ్ తోటి ఆయన కానీ ఉన్న అనుభవంతో ఆలోచిస్తారు. కాబట్టి పెట్టుబడి పెట్టే వాళ్లకు ఎలాంటి భయం లేకుండా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడులు పెట్టి ప్రభుత్వ సహకారం పొంది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు. దేశవ్యాప్తంగా మనకు పెట్టుబడులు సమృద్ధిగా జరుగుతాయి, పెడతారు. దానివల్ల మనకు జరిగే అభివృద్ధి గురించి ఈ పెట్టుబడులు కానీ ఉపయోగపడతాయని పబ్లిక్ అందరికి తెలుసు. దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు. మొత్తం అప్పులు తెచ్చి వరల్డ్ బ్యాంకుల మీద, ఆ బ్యాంకుల మీద ఆధారపడి మొత్తం జరిపించాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. చాలా వరకు సంపద సృష్టిస్తారు, ఆయనకు ఆ టాలెంట్ ఉంది అని కానీ చాలా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు.